హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు అయితే అయిపోయినాయి. సో ఒకటితో సమానంగా అయితే ఉన్నారు. ఇక ఈ 3వ మ్యాచ్ వచ్చేసి అక్కడ బ్రిస్బెన్ గబ్బలో జరగబోతుంది. అక్కడ 14th డిసెంబర్ నాడు. సో ఈ మ్యాచ్ మాత్రం రెండు టీంలో కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ మన టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి అక్కడ ఆస్ట్రేలియా 10 వికెట్స్తో గెలిచింది. సో ఈ 3వ మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దట్టు రెండు టీంలో కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి. ఇక బ్రిస్బెన్ గబ్బా వికెట్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి పేసర్లకి హెల్ప్ అయితే ఉంటుంది, బౌన్స్ ఉంటుంది అండ్ పిచ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. పేసర్లకు మాత్రం టూ మచ్ హెల్ప్ అయితే ఉంటుంది, స్పిన్నర్లకు అయితే అంత హెల్ప్ అయితే ఉంటుంది. మొత్తం 5 రోజులు కూడా అక్కడ పేసర్లకే హెల్ప్ అయితే ఉంటుంది, మంచి కేర్ అయితే ఉంటుంది. సో కాబట్టి మరి అక్కడ మన టీమిండియా మరి ఒక స్పిన్నర్ బదులు మరి ఆయన ఒక పేసర్ని తీసుకొచ్చినా బెటర్ అయితే ఉంటుంది మరి ఈ పిచ్ని చూస్తే మాత్రం. ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 68 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 26 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి అక్కడ 27 టైమ్స్ అయితే గెలిచిళ్ళు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 327 అవుతుంది. ఇక ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 317, ఆవరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 238, ఆవరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 161. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది అక్కడ మరి టాస్ అనేది పెద్దగా క్రూషియల్ అయితే కాదు. ఎందుకంటే అక్కడ మరి ఫస్ట్ బ్యాటింగ్ వేసి 26 టైం గెలిచిళ్ళు అండ్ సెకండ్ బ్యాటింగ్ వేసి కూడా 27 టైమ్స్ అయితే గెలిచిళ్ళు. సో కాబట్టి టాస్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఇక ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కి మరి వెదర్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి డే 1 రోజు వచ్చేసి 41% అయితే ఛాన్స్ ఉంది మరి రెయిన్ పడే ఛాన్స్. ఇక డే 2లో అయితే 88% అయితే ఛాన్స్ ఉంది మరి. ఇక డే 3లో అక్కడ 59%, డే 4లో 60% అండ్ డే 5లో చూసుకుంటే 55% అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ టెస్ట్ మ్యాచ్కి అయితే మధ్యలో బ్రేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అక్కడ. బట్ అక్కడ వరుణుడు కరుణించి మొత్తం ఫుల్ డే మ్యాచెస్ జరిగితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక టీమ్ స్టేషన్ కత్త ఫస్ట్ మనం ఆస్ట్రేలియా టీం చూసుకుంటే మరి ఆస్ట్రేలియా టీం చూసినాగా మరి లాస్ట్ మ్యాచ్ ఏ విధంగా వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు. అంటే ఫస్ట్ మ్యాచ్లో అక్కడ 295 పరుగుల తేడాతోని మరి 1 సైడ్ డామినేషన్తోనే ఓడిపోయారు. మరి సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ చేసిలో మనం చూసినాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళనైతే తక్కువ అంచనా వేయరాదు. సో కాబట్టి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏకంగా 10 వికెట్ల తేడాతో అయితే గెలిచిండు. అటు మానస్ లబుషేన్ కూడా ఫామ్లోకి వచ్చిండు. ట్రావిస్ హెడ్ కూడా మరి రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక బౌలర్స్ కూడా మరి చాలా బెటర్ రానిచ్చులు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి లాస్ట్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 5 వికెటాలు తీసుకుంటే మరి సెకండ్ ఇన్నింగ్స్లో ప్యాట్ కమిన్స్ 5 వికెటాలు అయితే తీసుకున్నాడు. ఇక జోస్ వుడ్ ప్లేస్లో వచ్చిన స్కాట్ బౌలర్ని కూడా 2 ఇన్నింగ్స్లో కూడా మరి చాలా బెటర్గా రానిచ్చిండు. సో కాబట్టి అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా చాలా బెటర్గా రానిచ్చిండు లాస్ట్ మ్యాచ్లో. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తారు. ఇక వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్విని ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో అక్కడ మనం చూసుకుంటే మానస్ లబుషేన్, నెంబర్ 4లో స్టీవెన్ స్మిత్, నెంబర్ 5లో ట్రావిస్ హెడ్, నెంబర్ 6లో మిచెల్ మార్ష్, నెంబర్ 7లో అలెక్స్ క్యారీ వికెట్ కీపరు, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో నాథన్ లైన్, నెంబర్ 11లో స్కాట్ బౌలండ్. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా బెటర్గా కనబడుతుంది మరి మొత్తం కాంబినేషన్ అక్కడ. ఇక మరోవైపు మన టీమిండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని అక్కడ తప్పిస్తారట. అక్కడ లాస్ట్ రూమర్స్ కూడా వచ్చినాయి అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డిని తప్పిస్తారట. అతని ప్లేస్లో ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ లేదా ఒక ప్యూర్ బౌలర్ని తీసుకుంటే మన అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి గత 4 ఇన్నింగ్స్లలో 3 ఇన్నింగ్స్లో టాప్ రన్ స్కోరర్గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డిని అక్కడ తప్పిస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అఫీషియల్ అయితే ఎటువంటి క్వాలిఫై అయితే కాలేదు కానీ బట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎలాగ జరిగితే మాత్రం చాలా డిజాస్టర్ అయితే ఉంటుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి చివరి ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచింది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి 150 కాల్ అవుట్ అయింది మన టీమిండియా. దాంట్లో 41 రన్స్ అక్కడ నితీష్ కుమార్ రెడ్డివే. ఆ 40 రన్స్ కొట్టకపోతే మాత్రం ఏ 110 వచ్చేవి. ఆ 110తోని సైకలాజికల్గా ఆస్ట్రేలియాకి అయితే మంచి అడ్వాంటేజ్ అయితే ఉండేది. సో కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి మరి ఫస్ట్ మ్యాచ్ గెలిచినమంటే ఖచ్చితంగా అతని రోల్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది. ఇక హర్షిత్ రాణా ప్లేస్ లో కూడా అక్కడ ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ ఇస్తారని కూడా అక్కడ న్యూస్ అయితే వస్తున్నాయి. సో ఎందుకంటే హర్షిత్ రాణా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా చాలా డిసప్పాయింట్ చేసిండు. దట్టు 2 మనీ రన్స్ అయితే లీక్ చేసింది కాబట్టి
మరి అతనైతే వీక్ లింక్ గా కనబడ్డాడు మనకి లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ లో. సో కాబట్టి అక్కడ మరి హర్షిత్ రాణా ప్లేస్ లో మరి ప్రసిద్ధ్ కృష్ణ లేదంటే ఆకాశ్ దీప్ కి అయితే ఛాన్స్ ఇస్తారని అక్కడ న్యూస్ అయితే వస్తున్నాయి. అక్కడ ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి ప్రసిద్ధ్ కృష్ణ టాల్ బౌలర్, దట్టు రెగ్యులర్ గా 142, 145 KPH తో బౌలింగ్ చేస్తాడు కాబట్టి మరి ప్రసిద్ధ్ కృష్ణకి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. దట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా చాలా బెటర్ రాణించిండు. మంచి బౌన్సర్ ఉంది అతని దగ్గర అండ్ మంచి లెంత్ కూడా ఉంది కాబట్టి మరి అతనికి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి అక్కడ మరి హర్షిత్ రాణా ప్లేస్ లో ఖచ్చితంగా అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ ఆరు లేదంటే ఆకాశ్ దీప్ కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అశ్విన్ ప్లేస్ లో కూడా అక్కడ మరి ఇంకొక ఫాస్ట్ బౌలర్ ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. లేదంటే అక్కడ సుందర్ ని కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రిస్బెన్ వికెట్ మరి స్పిన్నర్లకు అయితే అంత హెల్ప్ ఉండదు కాబట్టి మరి అక్కడ ఆయనతో ఒక స్పిన్నర్ ప్లేస్ లో కూడా ఒక ఫాస్ట్ బౌలర్ ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. మరి బోత్ అక్కడ ఆకాశ్ దీప్ అయిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే అక్కడ మరి అశ్విన్ ప్లేస్ లో ఖచ్చితంగా సుందర్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. సో సుందర్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిండు టీమ్ కి అయితే. సో కాబట్టి అశ్విన్ ప్లేస్ లో మరి సుందర్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇవే రెండు క్రూషియల్ చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ అశ్విన్ ప్లేస్ లో సుందర్ కి అండ్ హర్షిత్ రాణా ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణ లేదంటే ఆకాశ్ దీప్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో అయితే మరి ఎలాంటి మార్పులు అయితే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తలేదు. అక్కడ మరి రోహిత్ శర్మ మరి బ్యాటింగ్ ఆర్డర్ లో టాప్ లో వస్తారనేది చూడాలి ఓపెనింగ్ లో. ఎందుకంటే కేఎల్ రాహుల్ మరి లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాక చాలా బెటర్ ఆడించినప్పుడు కూడా మరోవైపు రోహిత్ శర్మ అయితే డౌన్ ది ఆర్డర్ కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు. సో కాబట్టి మళ్ళీ అక్కడ రోహిత్ శర్మ టాప్ లోకి వస్తారనేది చూడాలి. ఇక ఈ మ్యాచ్ కి ఒకసారి కాంబినేషన్ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో శుభ్మన్ గిల్, నెంబర్ 4 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5 లో రిషబ్ పంత్ వికెట్ కీపర్, నెంబర్ 6 లో రోహిత్ శర్మ, నెంబర్ 7 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 లో ప్రసిద్ధ్ కృష్ణ అండ్ నెంబర్ 11 లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ ఆ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత లాస్ట్ టైం ఇక్కడ టూర్ లో బ్రిస్బెన్ గంబులో మనం చూసినాం ఏ విధంగా అక్కడ మ్యాచ్ గెలిచిలో ద బ్రిలియన్స్ ఆఫ్ రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, శార్దుల్ ఠాకూర్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు కాబట్టి అక్కడ లాస్ట్ టైం మ్యాచ్ అయితే గెలిచింది. మరి ఈసారి ఎవరు గెలిపిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళ దగ్గర నుంచి బిగ్ నాక్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా రోహిత్ శర్మ మరి చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. మరి లాస్ట్ మ్యాచ్ లో అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్ తో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి మరి అతని దగ్గర నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ నాకొస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఓపెనింగ్ లో జైస్వాల్ తో పాటు కేఎల్ రాహుల్ దగ్గర నుంచి కూడా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి మరి ఈ మ్యాచ్ ఎవరు గెలిపిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ టైం అయితే మరి ఆ నలుగురు అయితే గెలిపించు. మరి ఈసారి ఎవరెవరు గెలిపిస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారో అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.